హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గాయ్స్, ఫ్రెషర్స్ కేటగిరీకి సంబంధించి ఫోన్‌పే కంపెనీ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క ఇన్ఫర్మేషన్‌ను ఈరోజు ఈ వీడియోలో తీసుకొచ్చానండి. అండ్ ఈ రిక్రూట్మెంట్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా రిలీజ్ అయింది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎండ్ వరకు చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ అప్లయింగ్ ప్రాసెస్ గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాము. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే ఫోన్‌పే కంపెనీ నుంచి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ కేటగిరీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్ యొక్క హైరింగ్ అయితే ఈ కంపెనీలో మోస్ట్ రీసెంట్‌లీ స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చని క్లియర్‌గా మెన్షన్ అయితే చేశారు. సో ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్‌కి ఈ కంపెనీ నుంచి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 5 డేస్ వర్కింగ్ షెడ్యూల్ ఉంటుంది. అంటే కంపెనీలో లంచ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ మెడికల్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, ఇలా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. వెల్‌నెస్ ప్రోగ్రామ్స్ అండ్ పేరెంటల్ సపోర్ట్ అండ్ ఆల్సో మొబిలిటీ సపోర్ట్, అంటే మన కన్వీనియంట్ లొకేషన్‌లో మన జాబ్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. అండ్ రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో కెరియర్ గ్రోత్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇలా ఈ కంపెనీ నుంచి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చు. సో పొజిషన్ నేమ్ వచ్చేసి అడ్వైజర్ సర్వీస్ రికవరీ రేట్స్ అండి. అండ్ ఫస్ట్‌లీ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. సో డిగ్రీలో ఎనీ స్ట్రీమ్, ఎనీ బ్యాక్‌గ్రౌండ్ అండ్ ఎనీ బ్యాచ్ వాళ్ళైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. మెయిన్‌లీ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్‌తో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్ పై నాలెడ్జ్ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ కస్టమర్స్ యొక్క కంప్లెయింట్స్‌ను హ్యాండిల్ చేయాల్సి ఉంటుందండి. సో కస్టమర్స్ యొక్క క్వైరీస్ అండ్ ఇష్యూస్‌కి తగిన రిజల్యూషన్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ గురించి కస్టమర్స్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయడము, లైక్ ఎడ్యుకేట్ చేయడము, కలెక్టింగ్ కస్టమర్ ఫీడ్‌బ్యాక్స్, ప్రాసెస్ ఇంప్రూవ్‌మెంట్, డాక్యుమెంటేషన్ వంటి వాటికి సంబంధించి ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అని మనం క్లియర్‌గా చూసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఎనీ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ 5 డేస్ వర్కింగ్ షెడ్యూల్ అయితే ఉంటుంది. రొటేషనల్ షిఫ్ట్స్ ప్రకారం ఈ వర్క్ అయితే ఉంటుందండి. అండ్ సాలరీ విషయానికొస్తే 2.9 ఎల్‌పీఏ నుంచి 4 ఎల్‌పీఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో మీ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి సాలరీ ప్యాకేజ్ అయితే డిసైడ్ చేస్తారు. అండ్ హైరింగ్ ఆఫీస్ యొక్క లొకేషన్ ప్రెజెంట్ బెంగుళూరు అండి. అండ్ ఆల్సో రీలొకేషన్ అయ్యే ఛాన్స్ కూడా కంపెనీ నుంచి ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇక్కడ చిన్న అప్లికేషన్ ఫార్మ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ అప్లికేషన్ ఫార్మ్‌లో స్టార్ మార్క్ ఉన్న ఆప్షన్స్‌ను కంపల్సరీగా ఫిల్ చేసుకోండి. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, మొబైల్ నంబర్ వంటి డీటెయిల్స్‌ను ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ ఆప్షన్‌లో కవర్ లెటర్ ఉంటే అటాచ్ చేయండి. లేకుంటే ఈ ఆప్షన్ స్కిప్ చేసుకోవచ్చు. అంటే నెక్స్ట్ మనకు కొన్ని స్క్రీనింగ్ క్వెషన్స్‌ని అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్‌లీ ఇక్కడ మీ కరెంట్ కెరియర్ స్టేజ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ అయితే ఇక్కడ ఫ్రెషర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే కరెంట్ కాంపెన్సేషన్ ఆప్షన్‌లో కూడా ఫ్రెషర్స్ అయితే ఇక్కడ నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ జెండర్ అంటే కరెంట్ ఇండస్ట్రీ అండ్ ఆల్సో ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్ ఆప్షన్స్‌లో ఫ్రెషర్స్ అయితే అగైన్ నాట్ అప్లికేబుల్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. అంటే ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మీ డెసిగ్నేషన్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే కంపెనీ నేమ్, టైటిల్ ఆప్షన్స్‌లో ఎన్ఏని టైప్ చేసి ఇక్కడ ప్రెజెంట్ డేట్‌ను మెన్షన్ చేసి ఈ చెక్ బాక్స్‌లో టిక్ చేసేయండి సరిపోతుంది. సో ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ కాబట్టి ఫ్రెషర్స్ అయితే ఇలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సో నెక్స్ట్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్‌ను మెన్షన్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.